మీకు గుర్తుందా? 2008లో ఒక కేవ్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ 2019లో ఐఎమ్ ఐరన్ మ్యాన్ అన్న ఒక్క వర్డ్తో ఎండ్ అయింది. అవెంజర్స్ టీమ్కి లీడర్, ఎంసీయూకి హార్ట్ అండ్ సోల్ లాంటివాడు తనే టోనీ స్టార్క్. కానీ మనం స్క్రీన్ మీద చూసింది కేవలం 50% మాత్రమే. కామిక్స్లో టోనీ స్టార్క్ ఎంత పవర్ఫుల్, ఆల్సో తనకున్న సీక్రెట్స్ ఏంటి, తన ఐరన్ మ్యాన్ యొక్క 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నార్మల్గా ఏ హీరోకైనా సరే తన పవర్స్ అనేవి ఏదైనా బైట్ చేస్తేనో ఆర్ లేక స్పేస్ నుంచి వస్తేనో, ఒకవేళ ఎక్స్పెరిమెంట్ జరిగితేనో వస్తుంది. బట్ టోనీ స్టార్క్ యొక్క లైఫ్ మొత్తం కూడా డిఫరెంట్. తన పవర్స్ అంతా కూడా తన మైండే. తను ఎంత జీనియస్, ఎంత బిలీనియర్, అలానే ప్లే బాయ్, ఇదంతా కూడా ఈ యొక్క లైన్ టోనీ స్టార్క్ యొక్క క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది. బట్ మీకు తెలుసా, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని క్రియేట్ చేసినప్పుడు అసలు ఎవరికి నచ్చకూడదు అనే ఒక ఛాలెంజ్తో స్టార్ట్ చేశారు. మరి ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. మనకి తెలిసింది ఐరన్ మ్యాన్ గురించి చాలా తక్కువే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ టోనీ స్టార్క్ దగ్గర స్వయాన ఏరియా 51 ఉన్నదని తెలుసా? లేదా ఆయన యాక్చువల్లీ కామిక్స్లో యూఎస్ఏ గవర్నమెంట్కి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా వర్క్ చేశారని కూడా తెలుసా? మూవీలో మనం చూసిన జార్విస్కి ఒరిజినల్ కామిక్స్లో చాలా పెద్ద డిఫరెన్సే ఉంటుంది. మరి ఈ వీడియోలో మనం అసలు ఐరన్ మ్యాన్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీరు ఇప్పుడే చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఐరన్ మ్యాన్ 1 మూవీ ఎండింగ్లో టోనీ స్టార్క్ ఐఎమ్ ఐరన్ మ్యాన్ అని అనౌన్స్ చేస్తాడు కదా. యాక్చువల్లీ ఆ టాపిక్ అనేది స్క్రిప్ట్లోనే లేదు. రాబర్ట్ డౌనీ జూనియర్ ఆ యొక్క సీన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేద్దామని చెప్పి స్పాట్లైట్గా దాన్ని ఆ డైలాగ్ని యాడ్ చేశారు. అది డైరెక్టర్స్కి కూడా నచ్చడంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఆ రూల్స్ మొత్తాన్ని కూడా మారిపోయి సీక్రెట్ ఐడెంటిటీని రివీల్ చేసేశారు ఫస్ట్ మూవీలోనే ఐరన్ మ్యాన్ది. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో అని డైరెక్టర్స్ కొంచెం టెన్షన్ పడినా అది వన్ ఆఫ్ ద ఐకానిక్ డైలాగ్గా మారిపోయింది ఐరన్ మ్యాన్ హిస్టరీలోనే. ఫ్యాక్ట్ నెంబర్ 2, హవర్డ్ స్టార్క్కి అలానే మ్యారియో స్టార్క్కి వల్ల సన్ మన టోనీ స్టార్క్ కదా. బట్ కామిక్స్లో ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది. టోనీ ఈజ్ యాక్చువల్లీ అడాప్టెడ్. హవర్డ్ స్టార్క్ వల్ల రియల్ సన్ వచ్చి ఆర్నో స్టార్క్. ఈ ఆర్నో స్టార్క్ ఎవరు, అసలు టోనీకి తనకి సంబంధం ఏముందనే దాన్ని నేను ఫ్యూ మంత్స్ బ్యాకే ఒక వీడియో చేశా. అయితే టోనీ పేరెంట్స్ యాక్చువల్లీ షీల్డ్ యొక్క ఏజెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు. హవర్డ్ స్టార్క్ వాళ్ళ పాస్ట్ నుంచి తనని తప్పుకోవడానికి తన కొడుకు డిసీజ్ రావడం వల్ల టోనీని అడాప్ట్ చేసుకొని తన యొక్క మెయిన్ సన్గా అనౌన్స్ చేస్తాడు వరల్డ్కి. సో అలాగా టోనీ స్టార్క్ ఒక అడాప్టెడ్ అనే ఒక స్టోరీ కామిక్స్ని తీసుకొని రావడం జరిగింది. ఆ కామిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ఫ్యూచర్లో కూడా వస్తున్న రూమర్స్ బట్టి ఆరో స్టార్క్ని ఇంట్రడ్యూస్ చేస్తారు అని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి తీసుకువస్తారో లేదా అనేది. ఫ్యాక్ట్ నెంబర్ 3, నిజంగా కామిక్స్లో టోనీ స్టార్క్ ఎంత రిచ్ అంటే ఆయన ఏకంగా ఏరియా 51 యొక్క ప్రాపర్టీనే కొనేస్తాడు. అక్కడ ఆయన తన స్పెషల్ సూట్స్ని, ఆల్సో సీక్రెట్ టెక్నాలజీని అన్నిటినీ కూడా, బాంబ్స్, మిసైల్స్ అన్నిటినీ కూడా ఆ సిచ్యువేషన్ ఆ ఏరియాలోనే టెస్ట్ చేసేవాడు అంట. ఈవెన్ ఇన్ఫినిటీ స్టోన్స్లో ఒకటి దాన్ని అదే అక్కడ హైడ్ చేసాడు అని కామిక్స్లో సినారియో కూడా బిల్డ్ చేసి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మూవీస్లో జార్విస్ అంటే ఒక వాయిస్ అసిస్టెంట్ ఆర్ లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనుకుంటాం. బట్ ఒరిజినలీ మార్వెల్ కామిక్స్లో ఎడ్వర్డ్ జార్విస్ అనే ఒక మనిషిది. ఆయన హవర్డ్ స్టార్క్కి అలానే టోనీ స్టార్క్ దగ్గర బట్లర్గా వర్క్ చేసేవాడు. ఈవెన్ జార్విస్ యొక్క మనిషి రూపం ఎలా ఉంటుందనే దాన్ని హింట్ కూడా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలోనే చూపించారు. హవర్డ్ స్టార్క్ అండ్ ఐరన్ మ్యాన్ కలిసి మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్లో హవర్డ్ స్టార్క్ నా కూతురిని ఎక్కడో చూశాను అని ఒక వ్యక్తితో చెప్తాడు కదా బ్యాక్గ్రౌండ్లో. తన పేరే జార్విస్. తనని యొక్క ఏ అసిస్టెంట్గా టోనీ సూట్లో అమర్చుకుంటాడు టోనీ స్టార్క్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఐరన్ మ్యాన్ 3 మూవీలో మనం మ్యాడరిన్ క్యారెక్టర్ని ఒక కామెడీ పీస్లా చూపిస్తారు అని చెప్పి మనం అనుకున్నాం కదా. కానీ కామిక్స్లో అదే మ్యాడరిన్ ఐరన్ మ్యాన్కి ఒక బిగ్గెస్ట్ అలానే డెడ్లియెస్ట్ ఎనిమీ. అసలు ఆ క్యారెక్టర్కి ఉన్న 10 మ్యాజిక్ రింగ్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క రింగ్కి ఒక్కొక్క డిస్ట్రాక్టివ్ పవర్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 క్యారెక్టర్స్ యొక్క యుద్ధాలు జరిగే సిచ్యువేషన్స్లో ఎక్కువ మ్యాడర్నే గెలుస్తాడేమో అనేంత వరకు తీసుకువెళ్తారు బ్యాటిల్ అనేది. కానీ ఎవరికి ఐరన్ మ్యానే విన్ అవుతాడు అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఐరన్ మ్యాన్ 2 మూవీలో మనం ఆల్రెడీ చూసాం. టోనీ స్టార్క్ తన సూట్ని వేసుకొని ఒక పార్టీకి అటెండ్ అవుతారు కదా. సూట్లో వాష్రూమ్కి ఎలా వెళ్తావు అని ఎవరు అడుగుతారు.
టోనీ జస్ట్ లైక్ దట్ అని ఆన్సర్ ఇస్తాడు. యాక్చువల్లీ సూట్స్ అనేది తన యొక్క ఆటోమేటిక్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సూట్లో ఆ సిస్టమ్ ఉండడం వల్ల తన వేస్ట్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి అది ఆటోమేటిక్లీ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి తన సూట్లోకే మళ్ళీ ఎనర్జీని పంపిస్తుంది. ఈ యొక్క సిస్టమ్ని తను చాలా క్లియర్గా సూట్లో ఇంప్లిమెంట్ చేస్తాడు. కామిక్స్లో కూడా తిను ఇలానే చాలా వాటి సూట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7, చాలామంది జార్విస్కి జస్ట్ తన పేరు జార్విస్ అనే అనుకుంటారు, కానీ దానికి కూడా ఆర్డీజే ఐరన్ మ్యాన్ ఒక ఫుల్ ఫామ్ని పెడతారు. దాని పేరే జస్ట్ ఏ రాదర్ వెరీ ఇంటెలిజెంట్ సిస్టమ్. టోనీ స్టార్క్ క్రియేటివిటీకి ఇది ఒక పర్ఫెక్ట్ నిదర్శనం అని చెప్పాలి. ఈవెన్ చిన్న చిన్న వాటికి కూడా ఒక డీటెయిలింగ్ పేర్లను పెట్టడం అంటే అది ఎంత క్రేజీనో ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, టోనీ స్టార్క్కి కేవలం బిజినెస్ అలానే తన సూపర్ హిజాన్ని చూపించుకోవడం మాత్రమే కాదు, పాలిటిక్స్లో కూడా తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కామిక్స్లో సర్టెన్ పాయింట్లో తను యుఎస్ గవర్నమెంట్కి సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ లైవ్ యాక్షన్లో ఆ మొత్తం సినారిని కూడా రివర్స్ చేస్తూ ఐరన్ మ్యాన్ ఫ్రెండ్ అయిన రూడీకి ఆ యొక్క డిఫెన్స్ ఆఫ్ సెక్యూరిటీని అపాయింట్ చేస్తారు. మనం లైవ్ యాక్షన్లో కూడా దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9, అవెంజర్స్ ది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో మనం టోనీ స్టార్క్, బ్రూస్ బ్యానర్ కలిసి అల్ట్రాన్ని క్రియేట్ చేస్తారు కదా, కానీ కామిక్స్లో ఇది టోటలీ చేంజ్. ఒరిజినల్గా అల్ట్రాన్ని క్రియేట్ చేసింది హ్యాంక్ పిన్, అదే యాంట్ మ్యాన్. మూవీస్లో కూడా స్టార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసమే ఈ చేంజ్ చేసి మనం టోటల్ సినారీని మార్చడం వల్ల హ్యాంక్ పిన్ క్రియేట్ చేసే అల్ట్రాన్ని కాకుండా టోనీ మరియు బ్రూస్ క్రియేట్ చేశారు అన్నగా చూపించారు మనకి. అలానే దీనికి రెండవ రీజన్ కూడా ఉంది. అది ఏంటి అంటే యాక్చువల్లీ యాంట్ మ్యానే అల్ట్రాన్ని క్రియేట్ చేశాడు, కానీ అది సిచ్యువేషన్ అనేది లైవ్ యాక్షన్లో చూపించాలి అనుకుంటే అప్పటికి యాంట్ మ్యాన్ సంబంధించిన స్టోరీ లైన్ని అవెంజర్స్లోకి కలపలేదు. ఆల్సో తన యొక్క సిచ్యువేషన్, తన ఇంపార్టెన్స్ అనేది అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో చూపించాలి కాబట్టి రెండింటిని కూడా చేంజ్ చేశారు మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఐరన్ మ్యాన్ రోల్కి ముందుగా ఒక యాక్టర్ని ఈ ఐరన్ మ్యాన్ రోల్లోని ఫిక్స్ చేద్దామని మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు అనుకున్నారంట. తన పేరే టామ్ క్రూజ్. కానీ టామ్ క్రూజ్ ది ఇయర్స్ మీద చాలా ఇంట్రెస్ట్గా చూపించిన స్క్రిప్ట్ వల్ల అలానే మార్వెల్తో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆయన ఈ క్యారెక్టర్ని ప్లే చేయడం నుంచి డ్రాప్ అయ్యారు. అలాగా ఆర్టీజేని క్యాస్ట్ అయినప్పుడు మార్వెల్ చాలా భయపడింది. బట్ టుడే ఐరన్ మ్యాన్ సోల్ ఆఫ్ ఎంసీయూ. ఇప్పుడు కూడా అవెంజర్స్ డూమ్స్డే మూవీలో తను మెయిన్ లీడ్గా ఉండబోతున్నాడు. చూశారు కదా మరి ఆర్డే ఎలాంటి ఇంపాక్ట్ చేశాడో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని. సో చూశారుగా 2008లో ఒక ఈగోయిస్ట్ బిలియనియర్గా మొదలైన జర్నీ 2019లో ప్రపంచం కోసం తన ప్రాణాలనే ఇచ్చే రేంజ్కి వెళ్ళింది. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి ఉన్న మ్యాజిక్కి అదే. హీఈస్ నాట్ జస్ట్ ఏ హీరో, బట్ హీఈస్ అ మ్యాన్ విత్ ద విజన్ అండ్ ద జైంట్ హార్ట్. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ వినిపించడానికి మైండ్ బ్లో అయింది? ఏరియా 51 దా ఆర్ లేక జార్విస్ దా, లేదా ఎన్ని కాకుండా టామ్ క్రూజ్ దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మనం తప్పకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ఒక్క లైక్ మమ్మల్ని ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేసి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా ఇలాంటి ఎంసీయూ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చేసే ముందు బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. సో ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ అండర్ టాడా.